తుమ్మలకొండ గ్రామంలో కాశీనాథుని విగ్రహం దేవతల గుచ్చ మీద ఉండి అది దేవతల గుచ్చల కాశీనాథుని విగ్రహం సంవత్సరం క్రితమే దొంగిలించడానికి ప్రయత్నం చేసారు. అప్పుడు గ్రామస్తులు గుర్తించి వారు తీసుకుపోకుండా అడ్డుతలిగారు. అప్పుడు వాళ్ళు మిస్టేక్లా పారిపోయారు. మేము పట్టుకునే లోపే అప్పుడు పారిపోయారు. తర్వాత వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నట్టు నేను గ్రామస్తులం అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పొలం పనుల మీద ఉండడం వల్ల అక్కడ ఎవరు గమనించలేరు. ఒక నెల నుంచి 20 రోజుల మధ్యలో ఆ విగ్రహాన్ని దొంగలించినట్టుగా అక్కడ వాస్తవానికి వాటర్ ఉండే వాళ్ళకు తీసుకోవడానికి అవకాశం లేకుండే టైర్ల సహాయం కానీ ఆ ట్యూబ్ల సహాయంతో విగ్రహాన్ని బయటకు తీసుకెళ్ళారు. అంటే ఇది మా గ్రామానికి ఇది ఒక గొప్ప సంపద. మాకు ఎక్కడ చూసినా ఈ కొండల గుట్టలు, ఆ కొండల గుట్టలో నాగినులు, మరి పార్శ్వనాథుడు అనేక విగ్రహాలు ప్రతి చోట మాకు దర్శనం ఇస్తాయి. మాకు ఇదే సంపదగా మేము భావిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుడ్డగులు మరి దాన్ని దొంగిలించడం జరిగింది. మరి అది కోట్ల విలువ ఈ గ్రామానికి కాదు, అది కోట్ల విలువ, అది సంపద అని మాకు తెలియజేయడం జరిగింది. తెలిసిన వాళ్ళు చరిత్రను చూసుకుంటే కోట్ల విలువ చేసేదాన్ని. మరి అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటే, గుప్త నిధులు తవ్వుతూ ఉంటే, ఇలాంటి దేవతలను ఇక్కడ నుంచి అపహరించుకుపోతుంటే, మాకున్న సంపదనంతా కొల్లగొట్టుకొని పోతుంటే మేము ఏమి చేయని వాళ్ళలాగా మిగిలిపోతా ఉన్నాం. మరి మాకు ఇదే సంపద. మాకు రేపు మా గ్రామాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామంగా మేము చెప్పుకునే పరిస్థితిలో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులు, మరి పోలీసు యాంత్రాంగం కానీ ఉన్నతాధికారులు కలిపి దీనిపై దృష్టి పెట్టి కొంచెం ఈ దుండగులను కఠినంగా శిక్షించి వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళను దొరకబట్టే ప్రయత్నం చేస్తే మేము సంతోషపడతాం. మరి రాను రామాలయం కొండపైన హుండీలు ఎత్తుకపోవడము, మరి దేవతలను ఎత్తుకపోవడం, ఇలాంటి దుష్కార్యములు జరుగుతున్నాయి ఈ గ్రామంలో. కాబట్టి వీటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మరి పోలీసు యంత్రాంగం కొంచెం చొరవ తీసుకొని మేము మా గ్రామ ప్రజలందరి తరపున చేతులెత్తి వారికి నమస్కారం చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.